ఇప్పుడు ఆ చీమా సన్నివేశం ఉంది కదండి, అది సీజీలో చేసిందే లేకపోతే చేసామండి, రియల్గానే చేసాము. రియల్గా చేశారా? రియల్గా చేసాము, అదంతా రియలే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము యానిమల్స్ని హామ్ ఏం చేయలేదు. చీమ షార్ట్ సపరేట్గా తీసాం, కాళ్ళు షార్ట్ సపరేట్గా ఓకే, తీసాం. అవన్నీ మిక్స్ చేశారు. అన్ని మిక్స్ చేయాలి. ఆ సినిమాలో పెద్ద హైలైట్ ఆ సన్నివేశం అనేది. యా అది చాలా హైలైట్ అయింది. ఎందుకంటే ఫ్లో ఆఫ్ ది సీన్ చూస్తుంటే ఏంటి కాలుతోటి దాటడం అనేది మనం జనరల్గా చీమకు కూడా హాని చేయండి అనేది. సో మేము సీన్గా క్లబ్ చేసి చూసినప్పుడు అది చాలా హైలైట్ అయింది. రియల్గా ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. నిజమే, అసలు సినిమా చూసినప్పుడు కేరింతలు. అంతే అది ఏంటంటే డైరెక్టర్ థాట్, ఇమాజినేషన్. ఇప్పుడు అలాంటప్పుడు ఈ కెమెరామెన్ మీద కూడా చాలా భారం ఉంటుంది కదండి. అక్కడ ఎక్స్ప్రెషన్స్, ఎన్ఐ ఆఫీసర్ ఎక్స్ప్రెషన్స్ కవర్ చేయాలి, అవి చేయాలి. ఎస్ ఈ సినిమాకి టేకెన్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ రెగ్యులర్ సినిమాలకి దీనికి ఇట్లాంటప్పుడు చాలా ఎఫర్ట్ పెట్టాలి. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఫిల్మ్స్ కొంచెం ఎక్కువ థింకింగ్ లెవెల్ ఎక్కువ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఓకే, సో ముందుగా డిస్కషన్ చేయాలి. సో అది చేస్తే కానీ మనం ఇంత వర్క్ మనం చేయలేం. ఎనీ ఫిల్మ్స్, ప్రతి సినిమా ఇక మీద చేసే ప్రతి సినిమా ఓకే, వీ నీడ్ పేపర్ వర్క్ బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మనకి డిజైన్ చేయాలి. ప్లస్ రిఫరెన్స్లు చూడాలి, ఓల్డ్ రిఫరెన్స్ చూడాలి, వాళ్ళ ఎమోషన్, కంటెంట్, డైరెక్టర్స్ చెప్పేది మనం ఎలా స్క్రీన్ ప్రజెంట్ చేయాలి. ఓకే, సో ఆన్ పేపర్లో ఉన్న సీక్వెన్స్లు మనం విజువలరీగా క్రియేట్ చేయాలంటే అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. ఇప్పుడు ఒక లిరిక్స్ రాసేవాళ్ళు కానీ కంటెంట్ చెప్తే దాని ప్రకారం వాళ్ళు అది రాసినట్టుగానే విజువల్ మేకింగ్ కూడా, సినిమాటోగ్రఫీ కూడా ఆ కంటెంట్ని మనం ఆడియన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. అది ప్రజెంట్ చేసినప్పుడే అన్ని సింక్ అయినప్పుడే అది కరెక్ట్గా. స్క్రిప్ట్ మొత్తం వింటారండి మీరు ముందు? అసలు డెఫినెట్గా ఉంటాం. కంపల్సరీగా డైరెక్టర్స్ చెప్తారు. డైరెక్టర్తో డిస్కస్ చేస్తారా? 100% డిస్కస్ చేస్తాం. అది మాతో పాటు బోయపాటి గారి దగ్గర ఏంటంటే ఆయన స్టంట్ మాస్టర్స్ తోటి, కెమెరామెన్ తోటి, మ్యూజిక్ డైరెక్టర్ తోటి, రైటర్స్ తోటి, వాళ్ళందరితోటి పర్సనల్గా కూర్చుని అందరితో ఎవరెవరు ఇండిపెండెంట్గా ఏం చెప్తున్నారు, వాళ్ళ రిఫరెన్స్ ఏమి ఇస్తున్నారు చూసుకుని ఈయన ఒక బ్లండ్ చేసి మొత్తం ఫైనల్గా ఒక సిట్టింగ్ ఉంటుంది. అది కూర్చుని దాని ప్రకారం ఓకే డన్, ఇట్లా వెళ్దాం అనేది ఫిక్స్ చేస్తాం. అంటే మా ప్లాన్ వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ప్లానింగ్ మాకు తెలుస్తుంది. దాన్ని పర్ఫెక్ట్గా షూటింగ్ అప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఆ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసేటప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసింది వచ్చిందా లేదా. ఇంకోటి ఏంటంటే తెలియకుండా ఒక ఇన్విజిబుల్ లేయర్ రీ రికార్డింగ్ స్కోప్, అంటే మనకి షూటింగ్ చేసినప్పుడు తెలియదు మనకి. అంటే డైరెక్టర్ యాక్షన్ కట్ చెప్తుంటారు, కెమెరామెన్ ఓకే, నాట్ ఓకే, ఆర్ ఇంకా మళ్ళీ వన్ మోర్ చేద్దాం అనే ఉంటుంది. యాక్టర్స్, డైరెక్టర్, కెమెరామెన్ ఈ మూడింటి మధ్యలో ఒక ఇన్విజిబుల్గా ఒక లేయర్ వెళ్తూ ఉంటుంది. దట్ ఈస్ రీ రికార్డింగ్. ఆ స్కోప్ మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అది సినిమాటోగ్రాఫర్ బాధ్యత. ఈవెన్ డైరెక్టరు, కెమెరామెన్ ఎప్పుడైతే థింక్ చేస్తారో ఆ సినిమాకి డెఫినెట్గా అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. ఓకే, అది కనుక ఆ స్పేస్ ఇవ్వకపోతే మనకి ఫీల్ రాదు, ఆ స్పేస్ తెలియదు. ఆయన కూడా మనం స్కోప్ కల్పించాలి, ఆ గ్యాప్లో అతను రావాలి. దట్ ఈస్ వాట్ ఐ డెఫినెట్గా మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.